పల్లవి చేసిన మోసాలన్నీ అయితే ఇంక ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఇంకా అందులోనూ కమలే తనని చూసేస్తాడు ఫోన్లో మాట్లాడడం. ఆ దొంగని నేనే పంపించాను, కానీ ఇప్పుడు తను దొరికిపోయాడు, ఇప్పుడు నా పేరు ఎలా చెప్తాడా అని అని ఇంక రాజేశ్వరితో మాట్లాడిన మాటలన్నీ అయితే కమల్ రికార్డ్ చేసి ఇంక పల్లవిని ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూనే ఉంది. వదిన్నే తప్పు దాన్ని చేస్తుంది, అందుకని ఇప్పుడు నేను రెడ్ హ్యాండెడ్గా నేనే పట్టుకున్నాను అన్నట్టుగా ఇంకా పల్లవిని అయితే లాక్కొని వెళ్ళి ఇంక అందరి ముందు నిలబెట్టి మన ఇంట్లో జరిగే అన్ని అనర్థాలకి కారణం ఈ పల్లవినే, కావాలంటే ఇదిగోండి ప్రూఫ్స్ అన్నట్టుగా ఫోన్లో పల్లవి మాట్లాడిన వీడియో అయితే అందరికీ చూపిస్తాడు. ఇంకా అందరూ చూసిన తర్వాత ఇంకా అలా చూపించిన తర్వాత ఇంకా అవని ఎంత సమర్థించి మాట్లాడాలని చెప్పనన్నా కమల్ అయితే ఒప్పుకోడు. వదిన నువ్వు మీ చెల్లెలని చెప్పని ప్రతిసారి తనని వెనకేసుకొని వచ్చి ఈరోజు మా కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టింది. ఇంకా పల్లవి విషయంలో ఎవరు ఏం చెప్పినా నేను వినిపించుకోనని ఇంకా పల్లవి బ్యాగ్ అన్నీ తీసుకొని వచ్చి ఇంకా బయటకైతే గెంటేస్తాడు. నువ్వు అసలు ఇంట్లో ఉండడానికే అర్హురాలు కాదు, అయినా మా వదిన నిన్ను ఎన్నోసార్లు నిన్ను క్షమించింది, కానీ నాకు అవన్నీ తెలియదు అనుకుంటున్నావా అన్నట్టుగా ఇంకా బయట నెట్టేసిన తర్వాత రాజేశ్వరికి అయితే ఫోన్ చేసి, అమ్మ ఈ విధంగా జరిగింది, నేను అక్కడికి వస్తాను అంటే, ఎక్కడికి నువ్వు వచ్చేది, అసలు నువ్వు నా కూతురువే కాదు అనుకున్నప్పుడు నువ్వేంది నా ఇంటికి వచ్చేదని ఇంకా రాజేశ్వరి మాట్లాడిన మాటలకైతే ఇంకా పల్లవికి ఇంకా అసలు ఏం అర్థం కాదు. తను నిల్చున్న చోటే భూమి కంపించిందా అన్నట్టుగా అయిపోతుంది. నేను నీ కూతురుని కదమ్మా అంటే, కాదు నువ్వు నా కూతురువే కాదు, ఆ మీనాక్షి కూతురువి నువ్వు, నా కొడుకు నా దగ్గర ఉన్నాడు, నువ్వు నా ఇంటికి కూడా నా ఇంటి గేట్ తాకినా నేను ఒప్పుకోను అని చెప్పని మీనాక్షి అనేటప్పటికీ, ఇన్ని రోజులు నేను మా అమ్మ అనుకున్నాను, నాకు అమ్మ కాదా, ఇప్పుడు ఈ మీనాక్షి నాకు అమ్మ, ఎంత కథ మారిపోయింది అని చెప్పనని ఇంకా పల్లవికి అయితే అసలు నేనేనా, ఇది నా చెవులతో నేను వింటున్నది నిజమేనా అన్నట్టుగా ఇంకా అనుకుంటుంది. ఇంకా అవని అయితే కమల్తో మాట్లాడి తనను ఒట్టు మనిషి కూడా కాదు, తనని వెళ్ళి తీసుకొని రా అని చెప్పనని అంటే, వదిన ఎన్నిసార్లు క్షమిస్తావు, తను నీ విషయంలో ఎన్ని తప్పులు చేస్తుందో నీకు తెలుసా అంటే, చేసింది ఎవరో కాదు కదా కమల్, నా చెల్లెలే కదా, నా చెల్లెలు నేనే సర్దిద్దుకోవాలని చెప్పని చెప్తుంది.